తాతయ్య గారి ఇల్లు స్వాతి మాసపత్రికలో మార్చి 2009లో ప్రచురితమైన ఈ కథని రచించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. మహాలక్ష్మి నెత్తిన పిడుగుపడినట్లు అయింది. అదేం పాపకర్మమో. ఆవిడ పుట్టి బుద్ధి తెలిసాక అనేక మార్లు పడింది నెత్తిన పిడుగు. ఏదో ఆవిడ ప్రసక్తి వచ్చింది కాబట్టి అలా అనుకోవాల్సింది. కానీ ఆ విధంగా జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఎదురు దెబ్బలు తినడం సామాన్య ప్రజానీకానికి అలవాటే. మన దేశంలో మామూలు మనిషికి వ్యవహారం సజావుగా సాగితే ఆశ్చర్యపడాలి గాని బెడిసి కొడితే మామూలే. మహాలక్ష్మికి భర్త ఉన్నాడు. ఆయన పేరు సుబ్బారావు. మంచివాడు. చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. ఆ మంచితనమే తప్పించి వ్యసనాలేం లేవు. పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి భార్యతో నువ్వు చందమామలా ఉన్నావు, జాబిల్లిలా ఉన్నావు వంటి రొమాంటిక్ డైలాగులేం చెప్పలేదు. నా జీతం 250, కటింగులు పోను 200 పైన చేతికొస్తుంది. నాకేం అలవాట్లు లేవు. మా ఆఫీస్ దగ్గర కాకా హోటల్లో తింటాను. ఒక్కసారి పాన్ వేసుకుంటాను. నేనేం మేధావిని కాను. పరుగెట్టి పాలు తాగడం నాకు రాదు. నిలబడి నీళ్లు తాగుతాను అంటూ మామూలు వివరాలే చెప్పాడు. భార్య కాపురానికి వచ్చాక మొదటి తారీఖున జీతం రాగానే భార్య చేతికిచ్చాడు. ఇదిగో ఇది నా సంపాదన, ఏం చేసుకుంటావో నీ ఇష్టం అని చేతులు దులిపేసుకున్నాడు. అప్పటికి ఆవిడ వయసు 20 లోపే. జీవితం నేర్పిన పాఠాలు ఏ డిగ్రీలు నేర్పవు. కాబట్టి ఆవిడ చాలా పాఠాలు నేర్చుకుంది. మొదట్లో నా భర్తకి నేనంటే చాలా ప్రేమ, అందుకే పెత్తనం అంతా నాకు ఇచ్చాడు అని ఆనందపడింది. అదంతా ప్రేమ కాదని, అన్నీ అవతలి వారి మీద పడేసి సుఖంగా తిరగడమని తెలిసి వచ్చేసరికి కాలాతీతం అయిపోయింది. దాంతో తెలివిగలతయని కొంతమంది చేత, గడుసు పిండమని మరికొందరి చేత అనిపించుకుంటూ సంసారం లాక్కొస్తోంది మహాలక్ష్మి. నిష్పూచ నిరాచింత అంటూ కాలం గడిపేస్తున్నాడు. ఆయన్నంతా మహాలక్ష్మి గారి మొగుడనే అంటారు. జీవితంలో చాలా డక్కా మొక్కీలు తిన్నది మహాలక్ష్మమ్మ. పెద్దల అనారోగ్యాలు, అత్తింటి వైపు బాధ్యతలు అన్నీ ఏదో విధంగా జరుపుకొచ్చింది. కూతురు కొడుకు. కూతురికి పెళ్ళిడు వస్తోందని కాస్త డబ్బు వెనకేసింది. కొంచెం బంగారం కూడా కొన్నది. తీరా చూస్తే 16 ఏళ్ల ఆ పిల్ల కాస్త ఉన్నట్టుండి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయింది. ఏడవకు, ఏం చేస్తాం, దాని ఆయుర్దాయం తీరిపోయింది. ఇంకా నయం, పెళ్ళై పిల్లలు పుట్టాకపోయి ఉంటే ఆ పిల్లల్ని చూసుకుని జీవితాంతం కడుపుకోత అనుభవించేవాళ్లం అని ఓదార్చాడు సుబ్బారావు. కొడుకు ఎలక్ట్రికల్ పనులన్నీ నేర్చుకున్నాడు. చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు. కోడలొస్తే కూతుర్లేని లోటు కొంతైనా తీరుతుందని పెళ్లి చేశారు. ఆ అమ్మాయి పేరు సుమతి. పేరుకి తగ్గట్టు బుద్ధిమంతురాలు. జీవితం బాగానే సాగిపోతోంది. సుబ్బారావు రిటైర్ అయ్యాడు. ఆ సమయంలోనే తెలిసిన వాళ్ల ద్వారా ఒక ఇల్లు అమ్మకానికి వచ్చింది. 300 గజాల స్థలంలో చిన్న పెంకుటిల్లు, మధ్య హాలు, ముందు వరండా, వెనక చిన్న వంటగది. సిటీ నుంచి 1.5 గంట ప్రయాణం. చేతుల్లో ఉన్నదంతా పెట్టి ఇల్లు కొన్నారు. ఖాళీ స్థలంలో కూరల మొక్కలు వేసుకున్నారు. ప్రస్తుతం వేసవికాలం. పెద్దవాళ్లు వరండాలో, చిన్నవాళ్లు హాల్లో సౌకర్యంగా పడుకుంటున్నారు. చలికాలం వచ్చే నాటికి ఏలోనో తీసుకుని ఓ మూల చిన్న గది వేయించుకుందాం అనుకున్నారు. చలికాలం రాకముందే మరో మార్పు వచ్చింది. కొడుకు సునీల్కి గల్ఫ్ వెళ్లే అవకాశం వచ్చింది. ఈ ఏజెంట్ ద్వారా అతని తోటి వాళ్లు దాదాపు 20 మంది వెడుతున్నారు. తల్లిని సలహా అడిగాడు సునీల్. కొత్తగా పెళ్ళైన వాడివి, నువ్విప్పుడు వెళ్లడం మంచిదంటావా? ఆలోచించుకో అంది మహాలక్ష్మి. ఇంకా కొంతకాలమైతే పిల్లా పీచు కలుగుతారు. అప్పుడు వెళ్లడం కుదరదు. అదీ కాక మనం వెళ్లాలనుకున్నప్పుడు అవకాశం రావద్దా? కాకపోతే సుమతి బాధ్యత మీ మీద పడుతుంది నే వెళ్తే అన్నాడు. అదేం మాటరా, అది మాకు పరాయిదా? నా కూతుర్లా చూసుకుంటాను అంది మహాలక్ష్మి. ఏజెంట్కి కట్టడానికి కావలసిన సొమ్ముకి కొంత మహాలక్ష్మి సర్దుబాటు చేసింది. మరికొంత సుమతి తన పినతండ్రి దగ్గర వడ్డీకి తీసుకుంది. సునీల్ విమానం ఎక్కాడు. హమ్మయ్యా, ఇక పైన పైసకి వెతుక్కోనవసరం లేదు. వాడు పంపించే డబ్బుతో ముందు అప్పు తీర్చి ఇక ఆ తర్వాత సుఖంగా బతకొచ్చు. 4 రాళ్లు వెనకేసుకుంటే రేపు వాడి పిల్లల భవిష్యత్తు బావుంటుందనుకుంది మహాలక్ష్మి. అంతలోనే పిడుగులాంటి వార్త.
ఆ ఏజెంట్ మోసం చేశాడు. 6 నెలలలోగా సునీల్ ఇండియాకి తిరిగి వచ్చేయాలి. లేకపోతే అక్కడి గవర్నమెంటు శిక్ష తీవ్రంగా ఉంటుంది. ఈ 6 నెలలు కూడా వీళ్లు సంపాదించే దాంట్లో 3/4 వాళ్లే తీసుకుంటారు. మిగిలింది వీళ్ల తిండికి చాలదు. గొడ్ల కొష్టం లాంటి గదిలో పశువులా పడి ఉన్నాడు సునీల్. చూడు నాన్న, అక్కడి పరిస్థితి ఏమిటో ఇక్కడున్న నాకు తెలియదు. వీలైనంత త్వరలో ఆ చెర నుండి బయటపడే మార్గం చూడు. ఏదోలా మన దేశం చేరుకో. ఆ తర్వాత ఏం చెయ్యాలో చూద్దాం. అధైర్యపడకు, ధైర్యంగా ఉండు అని చెప్పింది మహాలక్ష్మమ్మ. సుమతి కంటికి మింటికి ఏకధారగా ఏడుపు. తిండి నీళ్లు మానేసి మతిపోయిన దానిలాగా ముక్కోటి దేవతలకు మొక్కుకుంటూ జీవోత్సవంలా తయారైంది. మోసపోయాడే గాని కేసుల్లో ఇరుక్కోలేదుగా, అదే 10,000 అన్నాడు సుబ్బారావు. మహాలక్ష్మమ్మకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. కొడుకు తిరిగొస్తాడు, అది ఆనందమే. చేతిలో పనుంది కాబట్టి వాడి కడుపుకింత సంపాదించుకోగలడు, పెళ్ళానికింత పెట్టగలడు. కాని తర్వాత సంగతి? చేసిన అప్పులెలా తీర్చాలి? ఇల్లమ్మి నిలవ నీడ పోగొట్టుకుని రోడ్డున పడితే ఈ పెద్ద వయసుకి జీవితం ఎలా వెళ్లమారాలి? ఏదో మార్గం వెతకాలి. సమస్యను వెన్నంటి పరిష్కారం కూడా ఉంటుంది. పరిస్థితులు తారుమారు అయినప్పుడు డీలా పడిపోకుండా ధైర్యంగా ఆలోచిస్తే ఏదో తోవ దొరక్కపోదు. అహోరాత్రాలు అదే ఆలోచన మహాలక్ష్మికి. చివరికి ఒక ఉపాయం తట్టింది. తన పథకం నెరవేరుతుందా అని సందేహించింది. కాలం ఎల్లకాలం ఒకే రకంగా ఉండదు. ఒకసారి కాటేసినా మరొకసారి కరుణించక మానదు. ధైర్యంగా పోరాడడమే మనిషి కర్తవ్యం. భగవంతుడి మీద భారం వేసి ప్రయత్నం మొదలుపెట్టింది. ఏమీ పట్టని భర్తకు, సర్వం పోగొట్టుకున్న దానిలా ఏడుస్తున్న కోడలికి పరిస్థితి వివరించి వాళ్లని కర్తవ్యోన్ముఖులను చేసింది. మెడలోని పుస్తల గొలుసు బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుంది. 20,000 వచ్చింది. ఇంటికి తెల్లసున్నం వేయించింది. మూలపడిన నవ్వారు మంచాలు బిగించి నవార్లల్లించింది. పరుపులు దిళ్లు ఏకించి కుట్టించింది. నేత దుప్పట్లు కొంది. మోకు కొని దొడ్లోని చింత చెట్టుకి ఉయ్యాల కట్టించింది. ఇంటి వెనక ఉన్న స్నానాల గది, సెప్టిక్ లెట్రిను శుభ్రం చేయించింది. కొడుకు ఉన్నప్పుడు వాడి మూలపడేసిన సెల్ఫోన్కి కార్డు వేయించింది. మంచి రోజు చూసి పేపర్లో ప్రకటన ఇచ్చింది. తాతయ్య గారి ఇల్లు. పట్నంలో సిమెంట్ గూళ్లల్లో మగ్గిపోతూ పల్లెకు వెళ్లి తాతగారింట్లో గడపడం అంటే ఏమిటో ఎరగని పిల్లలకు సువర్ణావకాశం. వివరాలకు సంప్రదించండి అని సెల్ నంబర్ ఇచ్చింది. శాకాహారం మాత్రమే, కుటుంబాలకు మాత్రమే అని ఖచ్చితంగా రాసింది. చాలామంది ఫోన్లు చేశారు. అసలు ఏమిటి విషయం అని అడిగారు. ఏముంది నాయనా, కాలం మారింది. అందరూ పట్నానికి చేరడంతో పిల్లలకు పల్లెటూరు వెళ్లి తాతయ్య గారింట్లో ఏ పండగ సెలవులకైనా గడపడం గగనం అయిపోతోంది. అందుకే ఈ ఏర్పాటు. శనాదివారాలు ఇక్కడికి వస్తే పల్లెటూరి వాతావరణంలో గడిపి వెళ్లొచ్చు అని చెప్పింది. మరి అక్కడ అన్ని ఏర్పాట్లు ఘనంగా ఉంటాయా అని అడిగితే పల్లెటూర్లలో ఘనమైన ఏర్పాట్లు ఎలా ఉంటాయి, సౌకర్యంగా మాత్రం ఉంటుంది అని చెప్పింది. ఎంత ఛార్జ్ అని అడిగితే 1,500. 2 రోజులు భార్య, భర్త, 2 పిల్లలకి భోజనం, వసతి. మీరు సిటీలో మంచి హోటల్కి వెళ్తే ఒక పూట భోజనానికైనంత. ఒకసారి వచ్చి చూడండి, మీకు తప్పకుండా ఇక్కడి వాతావరణం నచ్చుతుంది అని చెప్పింది. 25 మంది ఫోన్లు చేశారు. ఒకరు సరే అన్నారు. విలువైన వస్తువులు ఏమీ మీతో పాటు తెచ్చుకోవద్దని చెప్పింది. ఇల్లు గుర్తులు చెప్పింది. శనివారం పొద్దున 9ంటికి మారుతి కారులో వచ్చారు శ్రీధర్, జ్యోతి, పిల్లలు శృతి, కీర్తన. ఊరికి చివరగా చుట్టూ ఖాళీ స్థలం. అందులో చింత, వేప, మామిడి, పనస, జామ, కొబ్బరి చెట్టు, ఇంటి మీదకి పాకిన సొర, గుమ్మడి తీగలు. ఇంటి ముందు అద్దంలా అలికి ముగ్గులు పెట్టి ఉన్న ఆ ఇల్లు కొండపల్లి బొమ్మలా ఉంది. రండమ్మా, రండి బాబు, ప్రయాణం బాగా జరిగిందా? కాళ్ళు కడుక్కోండి అని పలకరించి గుమ్మం దగ్గర పెట్టిన సిమెంట్ తొట్లో నుంచి తెల్లగా తోమిన ఇత్తడి చెంబుతో నీళ్లు అందించింది. ఎందుకు డాడీ కాళ్ళు కడుక్కోవడం? వింతగా చూస్తూ అడిగింది 10 ఏళ్ల కీర్తన. ఇది మన ఆచారం పాప. పాత రోజుల్లో నడిచి వచ్చేవాళ్లు కదా, అందుకే ఇలా గుమ్మం దగ్గర కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చేవారు చెప్పాడు శ్రీధర్. తల్లి పిల్లలు వద్దన్నారు గాని శ్రీధర్ మాత్రం బూట్లు విప్పి కాళ్ళు కడుక్కున్నాడు.
సుమతి కారులో నుంచి సామాన్లు దించి ఇంటి లోపల పెట్టింది. వరండాలో నవారు మంచం వాల్చి కూర్చోబెట్టి మంచినీళ్లు ఇచ్చారు. వరండాలోనే ఒక పక్క కుంపటి మీద పెనం పెట్టి మినపట్లు వేసి అల్లం పచ్చడి వేసి అందించింది. ఒకటి తిని ఇంకోటి వేస్తారా, బ్రేక్ఫాస్ట్ లిమిటెడా అని మహాలక్ష్మిని అడిగింది జ్యోతి. అదేమిటమ్మా, ఇది హోటల్ కాదు, ఇల్లు, కావలసినన్ని తినండి అని వడ్డించింది మహాలక్ష్మి. కడుపు నిండా తిన్నారు దంపతులు. పిల్లలు మాత్రం ఈ టిఫిన్ దగ్గరకు ఓ పట్టాన రాలేదు. చెట్టుకు కట్టిన ఉయ్యాల ఊగుతూ రామ్ పొమ్మన్నారు. టిఫిన్ తిని మీ ఇష్టం వచ్చినంతసేపు ఆడుకోండి అని బతిమాలి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. కాఫీలిచ్చాక చెట్ల కింద మంచాలు వాల్చి కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నాడు సుబ్బారావు. తెల్లవారుజామునే లేచారేమో. కడుపు నిండా తిండి పడేసరికి నిద్ర ముంచుకొచ్చింది శ్రీధర్ జ్యోతిలకి. పిల్లలు సుమతి దగ్గర చేరువయ్యారు. హాలిడే ఆంటీ అంటే మహాలక్ష్మి నవ్వింది. మా అమ్మ తాతయ్య అని పిలవండమ్మా, సుమతిని అత్త అనండి అని చెప్పింది. కాసేపటికి బాగా దగ్గర అయ్యారు. వాళ్ళకి అన్నీ విచిత్రమే. నేల మీద పాతిన రోట్లో పచ్చడి నూరుతుంటే వింతగా చూశారు. ఇత్తడి గిన్నెతో అన్నం వారుస్తుంటే అదేదో సర్కస్ ఫీట్ చూసినంత సంబరపడిపోయారు. వంట అయ్యాక శ్రీధర్ని లేపాడు సుబ్బారావు. అబ్బా, ఎంతసేపు నిద్రపోయాను అనుకుంటూ లేచాడు శ్రీధర్. భార్యను లేపాడు. ఇంత నిశ్చింతగా నిద్రపోయి చాలా కాలం అయింది అంది జ్యోతి. వంట చల్లారిపోతుందని లేపేశాం, భోజనం చేసి మళ్ళీ పడుకోండి అంది మహాలక్ష్మి. డైనింగ్ టేబుల్ లేదు, కింద కూర్చోగలరా, లేకపోతే చిన్న బల్లా కుర్చీ వేస్తాం అని అడిగితే వద్దండి, కింద కూర్చుంటాం అన్నాడు శ్రీధర్. పిల్లలకు కంచంలో పెట్టండి, బఫేలా తినేస్తారు, వాళ్ళకి కింద కూర్చోవడం రాదు అంది జ్యోతి. కింద చిన్న చాపలు పరిచి కుట్టుడాకుల్లో వడ్డన చేసింది మహాలక్ష్మి. చిక్కుడుకాయ కూర, ముద్దపప్పు దప్పలం, వంకాయ పచ్చడి, కాస్త ముతగ్గా ఉన్న బియ్యం అన్నం, అప్పడం, ఆవకాయ. చెయ్యి తిరిగిన ఆ పెద్దావిడి చేతి వంట ముందు ఆర్భాటంగా 100 రకాలు వడ్డించిన బఫేలు, బలాదూర్. ఆ నాపరాళ్ల నేల మీద కూర్చుని భోజనం చేస్తుంటే ఏనాడో చిన్నతనంలో అమ్మమ్మగారింట్లో తిన్న భోజనం గుర్తొచ్చి మనసు పులికించింది శ్రీధర్కి. అతి తక్కువ నూనెతో ఎంత రుచిగా వండింది ఈవిడ, ఈ టెక్నిక్ నేర్చుకోవాలి అనుకుంది జ్యోతి. పిల్లలు సరే కంచాలు పుచ్చుకుని చెట్ల కింద ఆడుకుంటూ రోజు కంటే ఓ ముద్ద ఎక్కువే తిన్నారు. మరి కాసేపటికి వాతావరణం మారిపోయింది. అతిథులెవరో ఇంటివారెవరో తెలియనంతగా కలిసిపోయారు. బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టడం ఒకరికి సరదా. దొడ్లో మూల ఉన్న నీళ్ల పొయ్యి కింద మంట ఎగదోసి కాగులోంచి నీళ్లు తోడుకోవడం మరొకరికి సరదా. రాత్రి భోజనాలు 6 బయట. అదృష్టవశాత్తు కరెంటు కూడా పోయింది. పలచటి వెన్నెల. రాత్రి పొద్దుపోయేదాకా హాయిగా కబుర్లు చెప్పుకున్నారు. పిల్లలు తాతగారి దగ్గర కథలు చెప్పించుకున్నారు. తెల్లవారింది. సుమతి కళ్ళాపు చల్లితే ముగ్గు నేను వేస్తా అంది జ్యోతి. ఆవిడ వేసిన ముగ్గు చూసి పడి నవ్వాడు శ్రీధర్. ఉడుక్కుంది జ్యోతి. తర్వాత కాసేపటికే ఇంటిమీదకి పాకిన సొరపాదికి ఉన్న సొరకాయ కొయ్యడానికి సరదా పడి చెమటలు కక్కుకున్న శ్రీధర్ని చూసి నవ్వేసి ఏడిపించి బదులు తీర్చుకుని తృప్తిపడింది జ్యోతి. పిల్లలు తోటకూర కోసారు సంబరాలు పడుతూ. టమోటా పచ్చడి నేను నూరుతాను రోట్లో అని సుమతి చేతుల్లోంచి లాక్కుంది జ్యోతి. ఆ పూట మామూలు వంటతో కాస్త పులిహార కూడా కలిపింది మహాలక్ష్మి. 2 రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. సోమవారం తెల్లవారుజామునే లేచి కాఫీలు తాగి వచ్చిన కారులోనే బయలుదేరారు. జ్యోతికి బొట్టు పెట్టి తాంబూలమిచ్చింది మహాలక్ష్మి. 1500 లెక్కపెట్టి చిరునవ్వుతో సుబ్బారావు చేతికిచ్చి కారెక్కాడు శ్రీధర్. వారు కారు కదిలాక ఆ డబ్బు భార్య చేతికిచ్చాడు సుబ్బారావు. కళ్ళకు అద్దుకుంది మహాలక్ష్మి. భగవంతుడా, మాకు ఉన్న పరిధి మాత్రమే పెట్టుబడిగా ప్రారంభించిన ఈ పని 10 కాలాల పాటు సాగేలా చూడు. అప్పులు తీరిపోయి ఒకరి చేతిని ఆశించకుండా మా బతుకులు వెళ్లమారిపోయేలా ఆశీర్వదించి తండ్రి అని మనసులో నమస్కారం చేసుకుంది. ఎంత హాయిగా గడిచాయి జ్యోతి ఈ 2 రోజులు. మనసుకి శరీరానికి కూడా విశ్రాంతి దొరికింది కదా అన్నాడు జ్యోతితో శ్రీధర్. నిజమే. వీకెండ్స్కి ఆ షాపింగ్ మాల్స్కి వెళ్ళి కావలసినవి అక్కర్లేనివి కొని ఆ జంక్ ఫుడ్ తిని తగలేసే డబ్బుతో పోల్చుకుంటే ఇక్కడ ఖర్చు తక్కువ, సుఖం ఎక్కువ. నెలకొకసారైనా ఇక్కడికి వద్దాం, మనవాళ్లకి ఈ సంగతి చెప్పాలి అంది జ్యోతి. కాలం మారుతోంది.
మళ్ళీ పాత రోజుల వైపు మొగ్గు చూపుతున్నారు జనం. పట్నాలలోని రద్దీ నుండి విశ్రాంతి కావాలని కోరుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం ఆరుబయట మంచం వేసి లాంతరు తగిలించే పల్లెటూరి వాతావరణం అంటే అటుకేసి మొగ్గు చూపుతున్నారు. మూస పద్ధతికి భిన్నంగా కొత్త మార్గాన్ని కనిపెట్టిన వ్యక్తికి విజయం తథ్యం. పాతకాలం పిండి వంటలు చేసుకోలేని సుకుమారుల కోసం మొదలుపెట్టిన స్వగృహ ఫుడ్స్ కోట్ల మీద వ్యాపారం చేస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఆఫీసులో అలసిపోయి ఇంటికొచ్చిన ఇల్లాళ్ల వెసులుబాటుతనం వెలిసిన కర్రీ పాయింట్స్ వ్యాపారాలతో కళకళ్లాడుతున్నాయి. స్వంత ఊరంటూ లేని వారి పాలిట ఈ ఇల్లాలు మహాలక్ష్మి. మనసులో వచ్చిన ఆలోచన ఈ తాతయ్య గారి ఇల్లు పథకం కూడా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. అంతేకాదు మరికొంతమందికి మార్గదర్శకం అయ్యింది. నగరం చుట్టుపక్కల చాలా తాతయ్య గారి ఇళ్లు వెలిశాయి. ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. కాసింత శ్రమతో కాలక్షేపం అయిపోతోంది. 4 డబ్బులు కళ్ళ చూస్తున్నాం. ఎవరు కనిపెట్టారో ఈ బిజినెస్? ఆ వ్యక్తికి 1000 నమస్కారాలు తెలియచేసుకుంటున్నాం అనుకుంటున్నారు వారందరూ. కథ సమాప్తం.